ఉగాది స్పెషల్గా భక్షాలను చేసి చూపించబోతున్నాను. మంచి కలర్తో సాఫ్ట్గా. వెల్కమ్ టు నవ్య సూపర్ ఫుడ్. చాలా సాఫ్ట్గా మెత్తగా చేసి చూపించబోతున్నాను. ముందుగా 250 గ్రామ్స్ శనగపప్పుని 1-2 సార్లు కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెట్టి పప్పును ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 3 లేదా 2 స్పూన్ల నూనె వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా పిండిని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసి ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే పక్కన పోసి పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి ఈ పప్పుని. పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా తురుముకున్న బెల్లాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా బెల్లము, పప్పు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. పూర్ణం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని ఏదైనా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మిగతా ఉన్న పప్పుని కూడా సేమ్ ఇలానే మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ప్లేటు సరిపోలేదని వేరే పెద్ద ప్లేట్లో తీసుకున్నాను. ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఇట్లా ఈ సైజులో చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కూడా నాని ఉంటుంది. కొంచెం ఆయిల్ తీసుకొని ఇట్లా మన హ్యాండ్స్కు ప్రెస్ చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఒక కవర్ తీసుకొని ఈ కవర్లో చేస్తే వచ్చేసాయి భక్షాలు కూడా. భక్షాల కవర్ లేకపోయినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. కవర్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం తీసుకున్న ఈ పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ పూర్ణంకి సరిపోయేలా చూసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఇందులో పెట్టేసి ఇలా మొత్తం హోల్డ్ చేసి మళ్ళీ కవర్ పైన ఇలా ఇంకో కవర్ పెట్టేసి ఇలా మనకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఈజీగా స్లోగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ తీసుకొని వేడయ్యాక 1 స్పూన్ నూనె వేసి స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న భక్షాన్ని వేసి మళ్ళీ సైడ్ల పొంటి కొంచెం నూనె వేసుకుంటూ కాలిన తర్వాత తిప్పేసుకొని అవతల సైడ్ కూడా ఇలాగే కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొకటి చేసి సేమ్ అదే ప్రాసెస్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆ పూర్ణాన్ని మొత్తాన్ని అలా పెట్టి కొంచెం నూనె అంటించుకొని మళ్ళీ పేపర్కి స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఇంకా కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ
ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న భక్ష్యం వేసి సైడ్లో పొంటి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత తిప్పి మళ్ళీ కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు.